అందరికీ శుభోదయం అండ్ నమస్కారం అండి. చూడండి, ఏటి బాటిల్స్ ఏటి, తేనెంటి అని అనుకుంటున్నారా? హనీ ఫాస్టింగ్ చేసుకునే పద్ధతి. గోరువెచ్చని వేడి నీటిలో లీటర్ పావు తొలేత పడగడుపున లెగిసిన వెంటనే తాగుతాము. దాని తర్వాత వాకింగ్ గానీ, యోగా గానీ చేసిన తర్వాత మరో లీటర్ పావు తాగుతాము. ఆఖరి 9 నుంచి తేనె, నిమ్మకాయ నీళ్ళు 250 ఎంఎల్ వాటర్‌తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బరువు ఎక్కువుంటే తక్కువ తేనె బరువు గాని తక్కువుంటే ఎక్కువ తేనె. షుగర్ ఉన్నా కూడా తక్కువ తేనె ఏసుకోవాలి. మరి గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళు 250-400 ఎంఎల్. అలాగే 10 గంటలకి, 11 గంటలకి మళ్ళీ తేనె, నిమ్మకాయ నీళ్ళు, 12 గంటలకి మళ్ళీ మామూలు నీళ్ళు. అలాగా ఆల్టర్‌నేటివ్‌గా తేనె, నిమ్మకాయ నీళ్ళు 5, 6 సార్లు తీసుకొని 6 గంటలతో మీ హనీ ఫాస్టింగ్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలండి. చేసుకొని దాని తర్వాత మరేం తినకూడదు. అంటే 36 అవర్స్ మనం హనీ వాటర్‌తోనే ఉంటామనమాట. ఎలాగంటే ఫ్రైడే ఈవినింగ్ 6:00కి తింటే మళ్ళీ సండే మార్నింగ్ మళ్ళీ 9, 10కో మీ బ్రేక్‌ఫాస్ట్ టైంకి మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసుకుంటే కరెక్ట్‌గైన రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి, కొవ్వు తేనె కరిగిస్తాది, వేడి నీళ్ళు కరిగిస్తాయి అనేది మన అపోహ. ఆడవాళ్ళు ఇంచుమించుగా 1800 నుంచి 2000 కిలో క్యాలరీస్ ఫుడ్డు. మగవాళ్ళు 2500 నుంచి 2200 నుంచి 2500 కిలో క్యాలరీస్ ఫుడ్ తింటారు. ఈ 36 అవర్స్‌లో మీరు తినకుండా ఫాస్టింగ్‌లో ఉండే కొవ్వుని, అంటే బ్యాడ్ ఏదైతే ఉంటదో అదంతా మీకు బయటికి, ఈ నీళ్ళు, తేనె అంతా కలిపి బయట చెడు పదార్థం అంతా మీకు బయటికి తీసేస్తుంది. ఈ క్యాలరీస్ ఏవైతే మీరు తింటారో అవి తినకుండా మీరు ఫాస్టింగ్‌లో ఉండడం వలన తేనె మీకు కరెక్ట్ అయిన ఎనర్జీని ఇస్తుంది. ఎందుకంటే 100 గ్రామ్స్ తేనె 336 కిలో క్యాలరీస్ శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఇవన్నీ అన్ని ప్రాపర్టీస్ కూడా ఒరిజినల్ హనీలో ఉన్నాయి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఇది హనీ ఫాస్టింగ్‌కి ఉండే మిరాకిల్ ప్రాపర్టీ. మరి సన్నగా ఉన్నోళ్ళు సన్నగా అయిపోతారేమో అనుకుంటారా? అలాగేమీ కాదు. సన్నగా ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు అలానే ఉంటారు. సరేనా? కానీ మరో చిట్కాతో మళ్ళీ మీ ముందుకి హనీ గురించి వస్తా.